హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. నేను ఇప్పుడు వచ్చేసి క్యారెట్ రైస్ చేస్తున్నాను. క్యారెట్ రైస్ పిల్లల లంచ్ బాక్స్లోకి, మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అండ్ పిల్లలకి హెల్తీగా ఫుడ్ పెట్టడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్ రైస్ ఏ విధంగా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసేసుకుని, నెయ్యి వేడైన తర్వాత నేను చూపించిన మసాలా దినుసులు వేసేసుకుని వాటిని ఫ్రై చేయాలి. నెక్స్ట్ 4 వెల్లుల్లి రెబ్బలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలానే అల్లం ముక్క కూడా చిన్నగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి, కాజుస్ వేసుకుని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసేసుకుని వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి అని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్లో సాల్ట్ వేసుకుని కొద్దిసేపు ఫ్రై అయినిచ్చి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకుని ఇంకా తురిమిన క్యారెట్ వేసుకోవాలి. మిక్సీ పట్టిన దానికన్నా తురిమిన క్యారెట్ అయితే టేస్ట్ బాగుంటుంది. తురిమిన క్యారెట్ వేసుకుని మంచిగా ఫ్రై చేయనివ్వాలి. క్యారెట్ని కూడాను అటు ఇటు కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసి మంచిగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి, దీన్ని ఫ్రై చేయనివ్వాలి. ఇంకా పక్కన రైస్ని చల్లారబెట్టుకుందాం. కొంచెం రైస్ మనకు కావాల్సిన క్వాంటిటీలో రైస్ తీసేసుకుని దాన్ని ప్లేట్లో వేసేసుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెడితే అన్నం ముద్ద ముద్దగా కాకుండా ఉంటుంది, మంచిగా పొదునుగా ఉన్నట్టు ఉంటుంది. ఇంకా ఈ ఫ్రై అయిపోయిన క్యారెట్లో ఆ చల్లారబెట్టిన రైస్ వేసేసుకుని మంచిగా అటు ఇటు కలుపుతూ స్లో ఫ్లేమ్లో బాగా కలపాలి. పెట్టేసి గ్యాస్లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలపాలి. అన్నం వేడయ్యే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా పైన కొత్తిమీర, కాజూస్ జల్లేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసి. కొన్ని కమ్మనైన క్యారెట్ రైస్ పిల్లలకి చాలా హెల్తీగా పెట్టచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే. బాయ్ బాయ్.